మత్స్యకారుల గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా వరకట్నపు వేధింపుతో వివాహిత సుగుణమ్మ చనిపోయిందని ఊటుకూరు గ్రామ పెద్ద కాపులు తెలియజేశారు. విడవలూరు మండలం ఊటుకూరులో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కాపులు మీడియాతో మాట్లాడుతూ నిందితుడు హరికృష్ణకు తగిన శిక్ష విధించామని తెలియజేశారు. హరికృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆస్తులను మృతురాలు సుగుణమ్మ పిల్లల పేరు మీద రాసిచ్చి హరికృష్ణ కుటుంబాన్ని ఊరు నుంచి వెలివేసినట్టు తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో చిన్న సంఘటన జరిగింది. బుచ్చింగారి నాగూరయ్య, వాళ్ళ భార్య నర్సమ్మ, భర్త హరికృష్ణ, వీళ్ళ ముగ్గురు వరకట్వం ఏదింపుల వల్ల అమ్మాయిని ఒక 4 నెలల నుంచి వేధిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి బాధలు చెప్పుకోలేక నరక వేదన పడింది. దానివల్ల ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గ్రామస్తులకు చెప్పింది, కొంతమంది చెప్పింది వాళ్ళ బంధువులకి. వాళ్ళ బంధువులు కూడా దాన్ని లెక్క చేయలేదు. వాళ్ళ ఇంట్లో ఎవరి మాటలు విన్నందువల్ల వాళ్ళు ఏం చేయాలో ఆ అమ్మాయికి అర్థం కాక ఇంట్లోనే ఉండింది. ఈ వరకట్నం వేధింపు వల్ల ఈ అమ్మాయి వీళ్ళు ఏం చేశారంటే ఈ క్రికెట్ బెట్టింగ్లు, వాళ్ళ నాయన కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ భర్త కానీ ఈ క్రికెట్ బెట్టింగ్, ఈ 6 బాటరీ బెట్టింగ్లు కానీ దీనివల్ల వాళ్ళు నష్టం ఒక 10-20 లక్షల దాకా బాకీలు అయిపోయారు. ఈ బెట్టింగ్లు ఆడి బాకీలు అయిపోయి ఈ ఒక పొలం, ఒక 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం అమ్మేసుకున్నారు. పొలం అమ్ముకున్నందువల్ల ఈ అమ్మాయి కట్నం డబ్బులు కూడా తెచ్చి బెట్టింగ్లు ఆడేద్దామని వాళ్ళు ఆ అమ్మాయిని ఏదించినందువల్ల ఆ అమ్మాయి కట్నం డబ్బు అయితే నేను తీసుకురాలేను, మొగుడిని మనం సపరేట్గా వెళ్ళిపోతే నేను ఆ డబ్బులు అనేది మా అమ్మ నాయన చెప్పి నేను తీసుకొస్తాను, నేను మీ దగ్గర ఉంటే నేను తీసుకురానని చెప్పినందువల్ల వాళ్ళ అత్త, మామ, భర్త ముగ్గురు కలిసి ఈ అమ్మాయిని చిత్రవద చేసి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు. దానివల్ల ఆ అమ్మాయి చనిపోయింది. మొన్న బుధవారం 9వ తేదీ ఆ అమ్మాయి చనిపోయింది. ఈ కలేపి రంగు అనే మందు తాగి ఆ అమ్మాయి అయితే చనిపోయింది. దీనికి మా గ్రామానికి చెడ్డ పేరు వచ్చింది. ఈ గ్రామంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. దీనివల్ల మేమంతా గ్రామం అంతా ఒక కమిటీ వేసి మేము గ్రామం అంతా కూర్చుని చిన్న పిల్లకాయల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ కూర్చుని ఒక కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. నిర్ణయం తీసుకుని ఆ పిల్లకాయలు 2 పిల్లకాయలు అతనికి, ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి, మా అబ్బాయికి 2 పిల్లకాయలు, కూతురు కొడుకు. వీళ్ళిద్దరికీ అమ్మ చనిపోయింది కాబట్టి ఈ పిల్లకాయలకైనా న్యాయం చేయాలని మేమంతా ఆలోచించుకుని ఆయనకున్న 2 ఎకరాల పొలం, ఆయన ఇల్లు, ఆయన మా గ్రామంలో ఒక 30 సెంట్లు పొలం ఇచ్చున్నారు గ్రామం మీద కూడా. ఈ మొత్తం కూడా తీసి పిల్లకాయలకి ఇద్దామనేసి పిల్లకాయల పేర్ల మీద మేము రాసాము. దానికి మేము అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. చేసి వీళ్ళని ఊరిలో ఇలాంటి వాళ్ళు ఊరిలో ఉండకూడదు అనేసి మేము కట్టుదిట్టంగా వాళ్ళని ఊరి నుంచి ఊరిలో నుంచి వెలేసాము. ఈ ఉండే వాళ్ళకి ఏ సెంటు లేకుండా వాళ్ళు కట్టుబట్టలతో వాళ్ళని కేసు పాలు చేసాము. వాళ్ళని ఊరిలోకి కూడా రాకుండా వెలేసాము. జరిగిన మ్యాటర్ ఇది. మా గ్రామస్తులు మొత్తం దీనికి చాలా బాధపడ్డారు. ఒక అమ్మాయి చనిపోయింది అని చాలా గ్రామస్తులు మన బిడ్డ అని అందరూ చాలా తపనతో ఆరాటపడ్డారు. మన మత్స్యకారంలో ఇలాంటి ఘోరం జరగడం ఇదే మొట్టమొదటి అనుకుంటాను. అయితే మా పెద్దవాళ్ళు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలాంటి వరకట్నం కింద హింసించింది మత్స్యకారులు ఆడ కనిపినా నాకైతే మొట్టమొదటిగా పెద్దవాళ్ళు కనిపించింది. ఎందుకంటే మేము కూడా దాని తగ్గట్టు ఆ కుటుంబాన్ని బాగా ఖండించి వాళ్ళని మా గ్రామం అంతా చర్య తీసుకొని ఆ కుటుంబాన్ని ఊరి నుంచి బయటకు పంపించాలని కూడా తీర్మానం చేసుకున్నాము. అంటే పెద్దగా చెప్పినట్టు ఈ విధంగా జరిగింది. ఈ విధంగా పబ్లిక్ అవ్వడం వల్ల మా పెద్దపాలయానికి చుట్టుపక్కల మా తీర ప్రాంతం వాళ్ళందరూ మాకు చాలా ఇదేంటి ఈ ఊరు ఈ విధంగా చేస్తున్నారు అని అందరూ ఫోన్లు చేసి మమ్మల్ని బాగా బాధ పెట్టిస్తున్నారు. ఎందుకంటే మేము ఇక్కడున్న అమ్మాయిల్ని పక్కన ఊరికి ఇచ్చుకోవాలా, పక్కన ఉన్న అమ్మాయి ఊరిని మా ఊరికి ఇచ్చుకోవాలి. కాబట్టి ఇలాంటి మా సమస్య చాలా వస్తుంది. కాబట్టి ఇదన్నీ మాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది పెద్దపాలయానికి. ఇదన్నీ మేము కూడా ఆ కుటుంబానికి మంచి చేయాలని, ఎందుకంటే ఆ పుట్టిన పిల్లక పాప ఉంది, ఒక బాబు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ
సరిసమానం న్యాయం చేయాలండి. మేమంతా గ్రామం అంతా ఒక న్యాయం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని మొత్తం పొలం కానీ ఇల్లు కానీ మొత్తం వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతకి ఏ సంబంధం లేకుండా అంత ప్రతి ఒక్క ఆస్తి అంతా వాళ్ళు పుట్టిన కొడుక్కి కూతురికే చెందినట్టుగా మొత్తం ఆస్తి మొత్తం వాళ్ళకే చెందినట్టుగా రాసిస్తున్నాము మేము. ఎందుకంటే వాళ్ళ ఊర్లో వచ్చినా కూడా మేము బయటకు పంపించాలని మేమంతా మాట్లాడి డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి మాకు ఎలా బ్యాడ్ నేమ్ వచ్చిందో మేము కూడా ఇలాంటి మంచి శిక్ష వేసి మా గ్రామం కూడా మంచి పేరు తేవాలని, తీర ప్రాంతంలో ఇలాంటి జరగకుండా చూడాలని, ఏ గ్రామం కూడా ఇలాంటి శిక్ష చేయకూడదు, ఎలాంటి హింస చేయకూడదని మా మత్స్యకారులందరూ కానీ మేము కోరుకుంటున్నాము. మేము కూడా దాని తగ్గట్టు చర్య తీసుకొని వాళ్ళకి సరిసమానం న్యాయం చేస్తామని హామీ ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము అదేవిధంగా పిల్లకాయలకి మంచి న్యాయం చేస్తున్నాము. మా తప్పు ఏదైనా ఉంటే మాకు క్షమిస్తున్నాను. ఇబ్బంది జరిగినా సరే మేమే పూచి మేమే హామీ. వాళ్ళకి ఎప్పుడైనా ఇక్కడ వచ్చి ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నంతసేపు మేము సేఫ్టీగా మేము కాపాడుకుంటాం. ఈ అగ్రిమెంట్ అంతా మా దగ్గర ఉంది. వాళ్ళకి సంబంధించి పిల్లకాయలకు సంబంధించిన అగ్రిమెంట్ అంతా రేపు వాళ్ళ గ్రామంలో ఏదో కార్యక్రమం ఉందంట, కార్యక్రమం తీసుకొని రేపు వస్తున్నారు. అంతా గ్రామం అంతా కమిటీ వేసుకొని దండోరు వేసుకొని ఆ గ్రామ సంస్థలోనే ఆ గ్రామానికి ఈ పట్టాదారులు కానీ మొత్తం అగ్రిమెంట్ కానీ వాళ్ళకి అప్పగిస్తున్నాము. ఆ పిల్లకాయలకి అప్పగిస్తాం మేము. ఆ పిల్లకాయలు గ్రామ తరపులు ఎవరైతే ముందు ఉంటారో ఆ పిల్లకాయలు చెందినట్టుగా మేము ఏదైనా ఇప్పుడు వాళ్ళు బాకీ కూడా ఆ బాకీ ఉన్నది కూడా మేము అది అమ్మి ఆ బాకీ కూడా మేమే కట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మేము పూర్తిగా న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. పిల్లకాయలు ఎలాంటి ఇబ్బంది పెట్టాం. మేము ఎంత ఇది చేసామో దాని తగ్గట్టు ఆ పిల్లకాయలకి ఫలితం చేయాలని మా కోరిక. వాస్తవం చెప్పాలంటే ఈ ఘోరం జరిగినందుకు గ్రామం బాధపడుతుంది. గ్రామం అసలుకి ఏ విధంగా అంటే ఇదేంద్ర ఎప్పుడు జరగంది ఈ మత్స్యకార గ్రామంలో ఇలా జరిగింది. మా గ్రామం ఇలాంటి గ్రామం కాదు. ఇలాంటి మూర్ఖుల వల్ల మా గ్రామానికి చాలా బ్యాడ్ టైం వచ్చింది.